పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా కనీసం ఒక్క సీటు కూడా సాధించడంలో విఫలమైంది. ఇంతటి దారుణ ఓటమి ఎదురవుతుందని అస్సలు ఎవరూ ఊహించలేదు. దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని నడిపించిన కేటీఆర్ఏ ఈ ఓటమికి బాధ్యత తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు పార్లమెంట్ ఫలితాల తర్వాతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. మీడియాలోనూ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అసలు కేటీఆర్ ఎక్కడున్నారు, ఆయన మౌనానికి కారణమేంటి అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ కేటీఆర్ స్టేట్లోనే ఉన్నారా? పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా కనీసం సమీక్షలు కూడా నిర్వహించడం లేదు. అభ్యర్థులను పిలిచి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన కేటీఆర్ ఆ పని చేయకపోగా అసలు ఎవరికీ కనిపించకుండా పోవడం చర్చనీయాంశమవుతోంది. కేటీఆర్ వైఖరిపై విసిగిన కొంతమంది బహిరంగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అటు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా కనిపించే కేటీఆర్ సోషల్ మీడియాలోనూ స్పందించడం లేదు. దీంతో కేటీఆర్ సైలెన్స్ ఎందుకు అనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ నిరాశపరచడంతో అవమాన భారంతోనే మౌనం వహిస్తున్నారా? పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని బీరాలు పలికినా ఫలితాలు ప్రతికూలంగా రావడంతో నేతలకు మొహం చూపించలేకపోతున్నారా అని బీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కొన్ని రోజులుగా కేటీఆర్ తెలంగాణ భవన్కు రావడం మానేశారు. అటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దీంతో ఆయన విదేశాలకు వెళ్లారా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో బీఆర్ఎస్ పెద్దలకు చిక్కులు తప్పవనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ సైలెన్స్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా యాక్టివ్గా వ్యవహరిస్తూ నేతలను పార్టీ చేజారిపోకుండా చూడాల్సింది పోయి కేటీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం పార్టీలో విమర్శలకు తావిస్తోంది. బీజేపీ రెండో పెద్ద పార్టీగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసినట్లేనా అనే అనుమానం తలెత్తుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకున్న కారు పార్టీ నుంచి ఇప్పటికే 3 జంప్ అయ్యారు. వీరంతా అధికార కాంగ్రెస్లో చేరారు. ఇంతలో లోక్సభ ఎన్నికలు రావడంతో వలసలు ఆగాయి. ఇప్పుడు అవి కూడా పూర్తి కావడం బీఆర్ఎస్ ఘోర ప్రదర్శన చేయడంతో మళ్లీ పార్టీ నుంచి జంపింగులు మొదలు కానున్నట్లు చెబుతున్నారు. కొన్ని విశ్లేషణల ప్రకారం బీఆర్ఎస్ నుంచి ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. కారు పార్టీలో తమకు భవిష్యత్తు ఉండదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. కాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గింది. దీంతో బీఆర్ఎస్ బలం 38కి తగ్గింది. 3 ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. అంటే నికరంగా 35 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. జంపింగులను కూడా కలుపుకుని బీఆర్ఎస్ బలం 38 అనుకున్నా 22 మంది పార్టీ మారితే మిగిలేది 16 మంది ఎమ్మెల్యేలే. తెలంగాణ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 119. ప్రతిపక్ష హోదా రావాలంటే ఇందులో 10% మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అంటే 12 మంది ఎమ్మెల్యేలు కావాలి. మరోవైపు ఇంతమంది గంపగుత్తగా ఒకేసారి పార్టీ వీడితే మిగతా వారు కూడా బీఆర్ఎస్లో ఉండడం కష్టం. వాళ్లలో కనీసం 5 పార్టీ మారితే బీఆర్ఎస్కు 11 మంది మాత్రమే మిగులుతారు. దీంతో ముందుగా ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. అధికారంలో ఉండగా విపక్ష ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిని కాకుండా గుంపుగా చేర్చుకుని పార్టీలను దెబ్బకొట్టారు కేసీఆర్. ఇప్పుడు అదే విధంగా ఆయన పార్టీ నుంచి 22 మంది కాంగ్రెస్లోకి వెళ్లారనుకుంటే బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనమైనట్టే. ఇలా చేస్తే ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఈ దిశగానే కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే
ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామని వీళ్లంతా స్పీకర్కు లేఖ ఇస్తే ఆ గ్రూపుని అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తిస్తారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీలకు ఇలాంటి పరిస్థితే వచ్చింది. బీఆర్ఎస్ నుంచి ఒకేసారి అంతమంది ఎమ్మెల్యేలు జంపింగ్ సాధ్యమా అనేది ప్రశ్న. ఏమో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సరే, 22 మంది కాకుండా కనీసం 11 మంది కాంగ్రెస్లోకి వెళ్ళినా కారు పార్టీకి అది పెద్ద దెబ్బనే. మరోవైపు ఇంత జరుగుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ కానీ రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇంతకీ ఇప్పటికైనా కేటీఆర్ స్పందిస్తారా? తమ ఎమ్మెల్యేలు ఫిరాయింపులను అడ్డుకుంటారా? బీఆర్ఎస్ క్యాడర్లో ధైర్యం నింపుతారా?